ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటినీ గురించి సంభాషణ చేయుడి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనము. మనకి నోరు తెరిస్తే మన సమస్యలు, మన ఇష్టాలు, మనకు నచ్చిన వారి గురించి చెప్పుకోవడమే సరిపోతుంది. తప్పించుకోవడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి మార్గాలు వెతుక్కొని వాటిని వివరించుకోవడమే సరిపోతుంది. ఎంతవరకు నీ గొప్పలు, నీకు నచ్చిన వారి గొప్పలే తప్ప దేవుడు నీ ఎడలు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలు చెప్పేదేమన్నా ఉందా జనులకి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనుషుల కోసం అంటే జనులు నిన్ను దైవభక్తి గలదానివి, దైవభక్తి గలవాడివి అని అనుకోవాలని దేవుని గురించి చెప్పడం కరెక్ట్ కాదు. దేవునికి అలాంటి వారు కూడా నచ్చరు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే 90% కంటే పైగా జనులు అలానే ఉన్నారు. కాబట్టి ఇకనైనా మారదాం. మన సంభాషణలోకి దేవుని తీసుకొద్దాం. సొంత లాభం కోసం కాదు, దేవునిపై నిజమైన ప్రేమతో, నిజమైన భక్తితో ఆయనను, ఆయన గురించి కార్యాలను వివరించుకుందాం, సంభాషించుకుందాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.